భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దుర్గమ్మ ఈరోజు మనకు ఒక సందేశాన్నైతే అందిస్తున్నారండి. ఆ సందేశం ఏమిటంటే, బిడ్డా చూడగానే నా మెడలో ఉన్న ఈ తాళిని తాకు. నీకు ఎలాంటి గుడ్ న్యూస్‌ని అందిస్తానో ఇప్పుడే విను అని నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి అని చెప్పి అమ్మవారు మన కోసం అద్భుతమైనటువంటి సందేశం అయితే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటి? ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పుడే మనం తెలుసుకుందాం. మన కోసం అందిస్తున్న వాగ్దానం తల్లి, ఈ నిద్రించే ముందు ఒక్కసారి ఈ అమ్మ మాట విను. నీకు రేపటి నుంచి తెల్లవారేసరికి అద్భుతమైనటువంటి సంతోషకరమైన వార్త నీ చెవిన వేస్తాను. ఇప్పుడు ప్రశాంతంగా విని నిద్రపో. దేని గురించి కూడా నువ్వు దిగులు అనేది చెందవద్దు. ఈ స్థితిని తలుచుకొని రేపటి నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు. రేపటికి స్థితి మారవచ్చు కదా. కాలం, సమయం, నేరం అనేది ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంది. ఈ రాత్రికి మారవచ్చు తల్లి. ఈ రాత్రే ఈ రాత్రే మారవచ్చు. రేపటి రోజున తెల్లవారక ముందే సంతోషకరమైన వార్తను నీ ముందుకైతే రావచ్చు. ఆ నమ్మకం నీ మనసులో ఉంచుకో. నీ జీవితమే తప్పకుండా మారిపోతుంది. ఆ మార్పు ఈ అమ్మ తప్పకుండా నీ జీవితంకి తీసుకువస్తాను. రేపటి రోజుకు గ్యారంటీ లేదు. అయినా కూడా సరే, అలారం పెట్టుకొని మరీ నిద్రపోతావు కదా. ఆ నమ్మకమేనమ్మా జీవితం అంటే. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోకు. రేపంతా మంచే జరుగుతుంది అని ప్రశాంతంగా నిద్రించు. నీ కోరికలన్నీ తీర్చేందుకు ఈ తల్లి నీకు సిద్ధం చేసి పెడతాను గదా. ఒదిగి ఉండటం అనేది బలహీనత కాదు తల్లి. నువ్వు ఒదిగి ఉంటాను, అందరితో అనుకూలంగా ఉంటాను, అదే నీ బలం. నీ మనసులో ఎంత నమ్మకం పెట్టుకున్నావో అదే అతీత బలంగా ఈ క్షణం గడిచిపోతుంది అనే ఈ మాటలను సులభం చేసుకోగలవో, కానీ దాన్ని దాటడం ఎంత కష్టమో కదా. అది నీకు కూడా తెలుసులే. లైఫ్ అనేది కొన్ని సందర్భాలను, కొన్ని విషయాలను దాటాల్సిన సమయం అనేది ఉంటుంది తల్లి. కొంచెం కష్టమైనా సరే నువ్వు తట్టుకొని నిలబడ్డావు అంటే, ఈ లోకంలో జీవించాలి అంటే డబ్బు కావాలి, ధనం కావాలి. డబ్బు, ధనం ఇవి ఉంటేనే కదా విలువ. విలువ కానీ ఇతరుల మనసులో ఉండాలి అంటే మంచి గుణం ఉండాలి బిడ్డ. మంచితనం ఉండాలి, నిజాయితీ, ధర్మం ఉండాలి. అవన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి. అలాంటి గుణం నీకు ఉంది కాబట్టే ఈ దుర్గమ్మదేవి ఆశీస్సులతో నువ్వు ఈ వాక్కును వినగలుగుతున్నావు. నా ఆశీస్సులు నువ్వు అందుకుంటున్నావు. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం చాలా గొప్ప విషయం. సాయం అనేది చాలా పుణ్యమైన విషయం కూడా. దానిని మించిన గొప్ప విషయం ఏమిటంటే, నువ్వు ఇతరులకు చేసిన సాయం అప్పుడే మర్చిపోవాలి. ఎందుకో తెలుసా? దేనికైనా ఫలితం నీకు భగవంతుడు రాసి పెడతాడు కాబట్టి నువ్వు చేసింది ఎప్పుడూ మరచిపో. కానీ నీకు ఎవరైనా సహాయం చేశారనుకో, దానిని మాత్రం నీ జీవితకాలం గుర్తుపెట్టుకో తల్లి. రుణం ఏదో ఒక విధంగా తీర్చుకోవాలి. వారిని ఎప్పటి నుంచి మరవకూడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకో తల్లి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకున్న నీకు తప్పకుండా నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికోసం వేదన చెందకు. నువ్వు సాధన చేయగలిగిన విషయాలు నీ అమ్మ చేస్తాను కదా, నీకు తెలియజేస్తాను. నీ దుర్గమ్మదేవి ఎప్పుడు అనుకూలంగా అండగా ఉంటాను. నీ ఆలోచనలు, నీ మాటలు ఈ లోకానికి తెలియాల్సిన అవసరమే లేదమ్మా. ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదులే.
ఎవరితో పంచుకోకపోయినా ఏమీ అవ్వదు. కాబట్టి ఎవరితో నీ మనసులో మాట చెప్పుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ ఆలోచనలు నీ దగ్గరే ఉంచుకో. నీ ఆలోచనలు తప్పకుండా నువ్వు వాటిని ప్రయత్నించి నిర్లక్ష్యంగా పెట్టుకొని మంచి విజయాన్ని సాధించుకో. ఎందుకంటే ఈ లోకంలో నిన్ను ఎదగాలి అనుకునే వారికంటే నిన్ను కిందకి దించాలి, నిన్ను తొక్కాలి, నాశనం చేయాలి, నీకై నువ్వు ఓడిపోవాలి, నువ్వు ఓడిపోతే చూడాలి అని చెప్పి బోలెడు మంది చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు. లోపల నీ మీద కుట్రలతో, అసూయతో, కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు. పైకి నవ్వుతూ ఉంటారు. స్వచ్ఛమైన మనసుతో నవ్వుతూ ఉంటే వారు మాత్రం నీ దగ్గర కుళ్ళు కుతంత్రాలతో పైకి లోపల నటిస్తూ ఉంటారు. అమ్మా, అలా ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా బాగుపడరులే. అలాంటి వాళ్ళని నేను కనిపెట్టి ఏరి మరి శిక్షిస్తాను కదా. సుఖం దుఃఖం కలిసి ఉంటేనే కదా జీవితం. ఆ రెండూ కూడా నువ్వు ఎదుర్కొని తీరాల్సిందే. సుఖాన్ని ఎలా అయితే ఆనందంగా అనుభవిస్తావో దుఃఖాన్ని కూడా ఎదిరించి పోరాడాలి. చెడ్డవారు మంచివారు కూడా మనుషులే. నీ జీవితంలో మనుషులు అనేవారు చెడ్డవారైనా ఉంటారు, అలాగే మంచివారు ఉంటారు. కానీ ఆ లోపాలను సరిచేసుకునేవారే నిజమైన మనిషి. అలాంటి మనిషి నువ్వు మార్చాలి అనుకోవాల్సిన అవసరం లేదు. వారికై వారు తప్పకుండా సందర్భాన్ని బట్టి మారుతారులే. ఈ తల్లికి నా భక్తులకు నేను ఎప్పుడూ కూడా నేను కాపాడుకుంటూ ఉంటాను. అలాగే నేను ఎప్పటికీ కాపాడుకుంటూ ఉంటాను తల్లి. అది నా బాధ్యత. నీలో ఉన్న లోపాలను సరిచేస్తాను. నీలో ఉన్న భయాలను తొలగిస్తాను. నీకున్న అపోహల్ని కూడా తొలగిస్తాను. నీకు రావలసిన విజయాన్ని అందిస్తాను. నీకు గందరగోళం మనసులో ఉన్నప్పుడు నీకు బలాన్ని, ధైర్యాన్ని అందిపుచ్చుకుంటాను తల్లి. నీకు ఎవరైనా ఆపద కల్పించినా నిన్ను వారి నుంచి రక్షిస్తాను. అలాగే నువ్వు చెడు వైపు వెళ్తూ ఉంటే తప్పకుండా నిన్ను ఆపి మంచి దారిలో నడిపిస్తాను. కాబట్టి ఈ అమ్మను కొలిచిన వాళ్ళు ఎప్పటికీ కూడా చెడిపోరు బిడ్డ. ఇక కొన్ని విషయాలు నువ్వు మర్చిపోవాల్సినవి ఉంటుంది. నువ్వు అలాంటి వాళ్ళని కూడా మర్చిపోతేనే నీ కోరికలన్నీ నేను జరిపిస్తాను. కొంచెం ఓపికగా ఉండు. నీ చెడు అంతా తొలగిపోయి నీకున్న దోషాలు నశించిపోయాక నేను నీకు కావలసినవి కోరికలన్నీ తీరుతాయి. రావలసిన అదృష్టం తప్పకుండా నిన్ను చేరుతుంది తల్లి. అన్ని కష్టాలు దాటాలంటే కొంచెం కష్టమైన విషయమే తల్లి. కఠినమైన మనసు, కఠినమైన సమయం నీకు ఆ చేదుగల కష్టమే తీయటి చేతి తీయటిగా ఫలాలుగా మారుస్తాను. నీ జీవితంలో ఈ రోజులు రేపు ఉండవచ్చు, ఇంకా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే 5 వేలు ఒకేలా ఉండవు కదా. 5 వేళ్ళు ఒకేలా ఉండని అలాగే ఈ ప్రపంచంలో అంత మనుషులు కూడా ఒకేలా ఎలా ఉంటారు. కాబట్టి ఇకనైనా ఆనందంగా, సంతోషంగా, కృషిగా మారిపోతాయి. ఇదండి దుర్గమ్మ చెప్పే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.